మార్పు నొంది బిడ్డల వలె వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని నిశ్చయముగా చెప్పుచున్నాను. బిడ్డల వలె అంటే ఏంటండి? బిడ్డల వలె ఎలాగ మార్చబడతాము? దీనంగా, సున్నితంగా, త్వరగా క్షమించే హృదయము, త్వరగా మన్నించే మనస్సు. ప్రఖ్యాతులు కోరరు బిడ్డలు, పేరు కోరరు బిడ్డలు, స్టేజ్లు కోరరు, ప్లాట్ఫామ్స్ కోరరు, అటెన్షన్ సీకర్స్ కాదు. చిన్న బిడ్డలు ఎలా ఉంటారంట? నిష్కలంకమైన హృదయం. మీలో నిష్కలంకమైన హృదయం ఉందా? నిష్కలంకం, ఎటువంటి డాగు మచ్చలేని హృదయం ఉందా? అది అసాధ్యం కదా. మనము పాపంతో పుట్టిన వారిమి, మనలో పాపం ఉంటుంది. కానీ దేవుడు ఇక్కడ ఒక సైన్ ఇస్తున్నాడు. మీరు పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే రిమెంబర్, మనము ఇప్పుడు జీవిస్తున్న ఈ కాలము చాలా ఎన్ని వారాల నుండి, ఎన్ని నెలల నుండి సేవకులు మేము చెప్తూనే వచ్చాము ఏంటంటే, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది, దేవుడు అతి త్వరలో వస్తున్నాడు. ఇంకా నిర్లక్ష్యంగా రాజీ పడుకుంటూ లోకానుసారంగా బ్రతకడానికి ఇది సమయం కాదు. ఒక గడియారం ఉంది. దెర్ ఇస్ అ క్లాక్ దట్ ఇస్ టిక్కింగ్. ఏం క్లాక్ అది? ఈ మనుషుల నాశనము, ఈ భూమి నాశనం అయ్యే కాలము అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మీరు మార్పు నొంది బిడ్డల వలె మారితే తప్ప పరలోక రాజ్యంలో చేర్చబడరు.